నమస్తే రైతన్నలు. బాగున్నారా? బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఏం చేస్తున్నామంటే మీకు తెలుసు మనం పైనాపిల్ సీడ్ వేశామని. అయితే ఈరోజు పొలంలో ఏం చేస్తున్నామంటే పొలంలో చాలా పాకురైంది. అది కలవాలంటే కైకిలోళ్ళు అవసరం. కానీ కైకిళ్ళు చాలా పెరిగాయి. మనకు పొలానికి వచ్చే డబ్బులే కొన్ని. అందులో మనం కైకిలికి పెడితే మనకేం మిగులుతాయి? ఏం మిగిలాయి కదా! అందుకోసం మేమేం చేశామంటే ఒక పైపుకు మీది మేమే రెడీ చేసుకున్నాం. యాక్చువల్‌గా అయితే ఇది ఇనుప సామాన్‌తో రెడీ చేపిస్తే ఒక 3000 వరకు అవుతాయి. కానీ అంత బడ్జెట్ మన దగ్గర ఎందుకు ఉత్తగా మనీ వేస్ట్ అని మేమే ఒక పైపుకు కొన్ని దారాలతోటి బోల్టుల సహాయంతో ఆ పైపు కట్టాము. అది ఆ పైపుని ఇగ్గడానికి ఒక తాడును కట్టాము. ఆ తాడు సహాయంతో ఆహ్, ఆ పైపును ఇగ్గుకుంటా పోతే మన పైపుకు కట్టిన బోల్టులు వాటర్‌లో జారుతూ వస్తాయి గదండీ! దానివల్ల పాకురనేది కొంచెం కదులుతుంది. పాకురనేది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఇప్పుడు పాకురు ఎలా తయారవుతుందంటే కొంచెం దాదాపు బురద వల్ల మళ్ళీ మనం ఏసే మందులున్నాయి కదండీ! అవన్నీ మిక్స్ అయ్యి పాకురులా తయారవుతుంది. ఇప్పుడు ఆ పాకురుని మనం విడగొడుతున్నాం కాబట్టి అది నా వరికి పట్టుకుంటుంది. అంటే ఇప్పుడు పాకురు విడగొట్టినాం కాబట్టి అందులో ఏమన్నా మందు లెక్క లాంటిది ఉంటే అది విరిగిపోయి మన వరికి ఆహ్, ఇగ్గుకుంటుంది ఆ మందుని. ఇలా చేయడం వల్ల మనం పొలంలో ఒకసారి మొత్తం తిరిగినట్టు ఉంటుంది. మరియు పొలం అనేది కొంచెం అంటే మంచిగా అవుతది పొలం అనేది. అవును. పాకురు అయితే మీరేం చేస్తారు? కైకిలలో పెడతారా? లేకపోతే మీరు కూడా ఇలాగనే గొలుసులు పెట్టి ఇగ్గుతారా పొలంలో? ఇది కొంచెం కష్టమే ప్రాసెసు. ప్రతి సాలుకు తిరగాలి కదండీ! సాలు తిరగాలంటే కాళ్ళు గుంజి గుంజి చాలా కష్టం అసలు వ్యవసాయం అంటేనే కష్టమైన పని. ఇక తప్పుతదా అండి? తప్పదు గదా! ప్రతి ఒక్కరు సుఖంగా జీవించలేం గదా! ఓకే అండి. థ్యాంక్ యూ రైతు మిత్రులారా. థ్యాంక్ యూ.